నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తేనే థియేటర్లు షేక్ అవుతాయి. ఇప్పుడు ఆ పవన్ ఓ ఫ్రెష్ యాక్షన్ అవతారంలో తిరిగి వస్తున్నారు ఓజీ సినిమాతో. ఈ సినిమా తెరకెక్కిస్తున్నది యువ దర్శకుడు సుజిత్. మొదటి నుంచి మేకింగ్ వీడియోలు లుక్స్ ఆల్ సెన్సేషనల్. పవన్ లుక్ లో మాస్ టచ్ ఉండగా బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ మెరుగులా ఉండటంతో ఓజీ మీద ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తాజా బిజినెస్ అప్డేట్ అయితే ఓజీ హైప్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఓజీ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 24 కోట్లకు సితారా ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలోనే పవన్ బ్రాండ్ రాయలసీమలో ఎలా ఆడిందో అందరికీ తెలుసు. కానీ ఈసారి ఓజీతో దాదాపు 15 నుంచి 20 కోట్ల బిజినెస్ మార్కుని బద్దలు కొట్టి 24 కోట్ల బెంచ్ మార్కును క్రియేట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఈ సినిమా తారాగణాన్ని చూసిన ఏదో మాస్ మాగ్నెట్ పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అటు బాలీవుడ్ కిస్ కింగ్ ఇమ్రాన్ హష్మి తొలిసారి టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ అయితే థమన్ చేతుల్లో ఉంది. మాస్ కి మ్యూజిక్ పండుగ ఇస్తాడు అనడంలో సందేహమే లేదు. ఓజీ థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్ని ఏరియాల్లో హాట్ కేకుల్లా మారాయి. నైజాం నుంచి గోదావరి వరకు ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికీ 150 కోట్ల మార్కును దాటేలా ఉంది. ఇప్పటి వరకు ఓజీకి రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ డీల్ చూస్తుంటే ఫస్ట్ డే ఓజీ ఓపెనింగ్ ఎలా ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. పవన్ గత బ్లాక్ బస్టర్ స్టెప్పులన్నీ ఈ సినిమాతో మళ్ళీ కదిలించబోతున్నారా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ మదిలో మెదులుతోంది. ఓజీ అంటే ఒకసారి కాదు 2 సార్లు చూడాలనిపించే విజువల్ మాస్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా మీద మరి మీ అంచనా ఏంటి? పవన్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.